తెలంగాణ ఉమెన్ కమిషన్ దెబ్బకు వేణుస్వామి దిగొచ్చాడు. ఏకంగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. హీరో నాగచైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. గతంలో నాగచైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పాడు వేణుస్వామి. ఇద్దరూ మళ్లీ విడాకులు తీసుకుంటారంటూ ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు. ఫిర్యాదు రావడంతో వేణుస్వామికి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టు ఆశ్రయించాడు వేణుస్వామి. ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో వేణుస్వామికి మరొకసారి నోటీసులు జారీ చేసింది ఉమెన్ కమిషన్. దీంతో నేడు కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపాడు. ఉమెన్ కమిషన్ను క్షమాపణ కోరాడు. దీంతో మళ్లీ పునరావృతం కావద్దని వేణుస్వామిని హెచ్చరించింది ఉమెన్ కమిషన్.